ఈ ప్రాబ్లం చూడండి. ఏ పాయింట్ చార్జ్ ఆఫ్ 2 microcoulomb ఈజ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ cubic Gaussian surface 9 centimeters on edge. What is the net electric flux through the surface? మన మోటివ్ ఏంటి అంటే ఒక క్యూబిక్ గాషియన్ సర్ఫేస్ ఉందంట. ఒక చార్జ్ చుట్టూ ఒక క్యూబిక్ గాషియన్ సర్ఫేస్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఆ గాషియన్ సర్ఫేస్ గుండా వెళ్ళే ఫ్లక్స్ను మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. అదే మన మోటివ్. ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఇవ్వబడిన ఛార్జ్ Q is equal to 2 into 10 to the power of minus 6 కూలుంబ్. అలాగే ఈ ఇవ్వబడిన స్క్వేర్ యొక్క సైడ్ S is equal to 9 centimeters, that is equal to 9 into 10 to the power of minus 2 meters. రిజాల్వ్ చేద్దాము. జనరల్గా ఒక ఛార్జ్ నుంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అంటే phi is equal to 1 by epsilon naught times of that charge. ఈ ఛార్జ్కి 1 by epsilon naught times ఎంత వాల్యూ అయితే ఉంటుందో అంత ఫ్లక్స్ వెళ్తుంది ఆ ఛార్జ్ నుంచి బయటికి. దీన్ని బట్టి ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు, మీరు తీసుకున్న గాషియన్ సర్ఫేసు ఈ ఛార్జ్ మొత్తాన్ని కవర్ చేస్తుంది కాబట్టి ఎంత అయితే ఈ ఛార్జ్ నుంచి ఫ్లక్స్ వస్తుందో అంత ఫ్లక్సే ఈ కన్సిడర్ చేసుకున్న గాషియన్ సర్ఫేస్ గుండా వెళ్తుంది. కాబట్టి phi వాల్యూ మనకు కనుక్కోవాల్సిన వాల్యూ, దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 10 to the power of minus 6 divided by 8.85 into 10 to the power of minus 12. That is equal to, it is nearly 2.26 into 10 to the power of 5 Newton meter square per coulomb.